అమృతధార సంపూర్ణ ఆరోగ్య రహస్యం. మాధవ్ ఒక మధ్యవయస్కుడు. అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ నిరంతరం ఒత్తిడికి లోనయ్యేవాడు. సరైన నిద్రలేక కంటికింద నల్లటి వలయాలతో ఎప్పుడూ అలసటగా ఉండేవాడు. రకరకాల మందులు వాడినా అతనిలో ఉత్సాహం మాత్రం పెరగలేదు. కిటికీ వైపు చూస్తూ తన ఆరోగ్యం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఒక ఉదయం మాధవ్ పార్కులో నడుస్తుండగా సిద్ధ అనే వృద్ధుడిని కలిశాడు. సిద్ధ వయసు 70 ఏళ్లు పైబడినా ముఖంలో అద్భుతమైన తేజస్సు, కళ్లలో వెలుగు ఉండేవి. సిద్ధ చురుగ్గా వ్యాయామం చేయడం చూసి మాధవ్ ఆశ్చర్యపోయాడు. మాధవ్ సిద్ధ దగ్గరికి వెళ్లి తన అనారోగ్య సమస్యల గురించి చెప్పాడు. సిద్ధ చిరునవ్వుతో మాధవ్తో ఇలా అన్నాడు. మన శరీరం ఒక అద్భుతమైన ఫార్మసీ. మనకు కావలసిన ఔషధం మనలోనే ఉంది. ప్రకృతి ప్రసాదించిన అమృతాన్ని మనం గుర్తించడం లేదు. ప్రకృతిలో లభించే పంచభూతాల శక్తి గురించి సిద్ధ వివరిస్తున్నాడు. అదే శివంబు థెరపీ లేదా యూరిన్ థెరపీ అని సిద్ధ చెప్పగానే మాధవ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మొహంలో అసహ్యం కనిపిస్తుండగా అదేంటి, అది వ్యర్థ పదార్థం కదా అని అడిగాడు. శివంబు అంటే మూత్రం కాదని, అది శరీరంలో తయారయ్యే ఒక శక్తివంతమైన రసాయన ద్రవమని సిద్ధ వివరించాడు. సిద్ధ తన వద్ద ఉన్న ఒక పాత గ్రంథాన్ని తీసి చూపించాడు. ఇది డామరతంత్రం అనే ప్రాచీన గ్రంథం. ఇందులో శివంబును శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా ఉంటుంది. మన పూర్వీకులు దీనిని స్వమూత్ర చికిత్స అని పిలిచేవారు. ఇది కేవలం మూత్రం కాదు, శరీరానికి పునర్జీవనమిచ్చే అమృతం అని చెప్పాడు. సిద్ధ శాస్త్రీయంగా వివరిస్తూ మూత్రంలో 95% నీరు ఉంటుంది. మిగిలిన 5%లో హార్మోన్లు, ఎంజైములు, ఖనిజాలు మరియు విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరం నుండి బయటకు పంపబడతాయి, కాని అవి విషపూరితమైనవి కావు. వీటిని తిరిగి గ్రహించటం వల్ల శరీర రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది అన్నాడు. సిద్ధ మాటలమీద నమ్మకంతో మాధవ్ ఈ థెరపీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి సిద్ధ చెప్పిన నియమాలను పాటిస్తూ తన తొలి శివంబును స్వీకరించాడు. ప్రారంభంలో కొంచెం కష్టంగా అనిపించినా క్రమంగా తనలో ఏదో మార్పు వస్తున్నట్లు గమనించాడు. కొన్ని వారాల తరువాత మాధవ్ చర్మం నిగనిగలాడటం మొదలైంది. కంటికింద నల్లటి వలయాలు మాయమయ్యాయి. మునుపెన్నడూ లేని ఉత్సాహం అతనిలో కనిపించింది. అద్దం ముందు నిలబడి తనలో వచ్చిన మార్పును చూసుకుని మాధవ్ మురిసిపోయాడు. అతని మొహమిప్పుడు కాంతివంతంగా ఉంది. ఆఫీసులో మాధవ్ స్నేహితుడు రవి, నీలో ఈ మార్పుకు కారణమేంటి? ఏదైనా కొత్త మందులు వాడుతున్నావా అని అడిగాడు. మాధవ్ నవ్వుతూ రవికి శివంబు థెరపీ గురించి చెప్పాడు. రవి మొదట నమ్మకపోయినా మాధవ్ ఆరోగ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మాధవ్ మళ్లీ సిద్ధను కలిశాడు. సిద్ధ ఇలా అన్నాడు. శివంబుతో పాటు సరైన ఆహారం, ధ్యానం మరియు సకారాత్మక ఆలోచనలు కూడా అవసరం. సంపూర్ణ ఆరోగ్యమంటే కేవలం శరీరం బాగుండటం కాదు, మనస్సు కూడా ప్రశాంతంగా ఉండాలి. సిద్ధ చెప్పిన హోలిస్టిక్ వెల్నెస్ సూత్రాలను మాధవ్ తన జీవితంలో భాగంగా చేసుకున్నాడు. ఇప్పుడు మాధవ్ తన జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నాడు. రోజూ ఉదయం పరుగు తీస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. శివంబు థెరపీ అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. రోగాల భయం లేకుండా, మందుల అవసరం లేకుండా జీవించడం ఎంత గొప్పదో అతనికర్థమైంది. మాధవ్ ఇప్పుడు ఇతరులకు కూడా ఈ సంపూర్ణ ఆరోగ్య రహస్యాన్ని వివరిస్తున్నాడు. సిద్ధ మరియు మాధవ్ ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ప్రకృతిని చూస్తూ మురిసిపోతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, అది మన చేతుల్లోనే ఉంది అని వారు నమ్మారు. ఇంటికి వెళ్లిన మాధవ్ తన భార్య వసుధతో ఈ అద్భుతమైన మార్పు గురించి చర్చించాడు. వసుధ మొదట కొంత సంశయించింది. ఇది సమాజం ఎలా చూస్తుందో, మన ఇంట్లో ఇది సాధ్యమేనా అని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. మాధవ్ ఆమెకు ప్రశాంతంగా వివరించడానికి ప్రయత్నించాడు. వసుధ మాధవ్లో వచ్చిన శారీరక మార్పులను, అతనిలో పెరిగిన ఓపికను గమనించింది. గతంలో చిన్న విషయాలకే కోపగించుకునే మాధవ్ ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండటం ఆమెను ఆశ్చర్యపరిచింది.
శివంబు థెరపీ కేవలం శరీరాన్నే కాదు, మనస్సును కూడా శుద్ధి చేస్తుందని ఆమె అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. మాధవ్ వసుధకు శివంబు థెరపీకి సంబంధించిన మరిన్ని శాస్త్రీయ గ్రంథాలను, పరిశోధన పత్రాలను చూపించాడు. ఇది మన రక్తంలో వడకట్టిన స్వచ్ఛమైన ద్రవం. దీనిని మళ్లీ శరీరంలోకి పంపడం అంటే మన శరీరానికి మనం ఫీడ్బ్యాక్ ఇవ్వడం వంటిది అని వివరించాడు. వసుధ కుతూహలంగా ఆ పత్రాలను చదివింది. శివంబు సాధనలో భాగంగా మాధవ్ తన ఆహార అలవాట్లను కూడా మార్చుకున్నాడు. మాంసాహారం, మితిమీరిన కారం మరియు మసాలాలను తగ్గించాడు. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శివంబు నాణ్యత పెరుగుతుందని, దాని రుచిలో కూడా మార్పు వస్తుందని సిద్ధ చెప్పిన మాటలను అనుసరించాడు. ఒకరోజు సాయంత్రం సిద్ధ మాధవ్ను పిలిచి, శివంబు సేవనం కేవలం ఒక ప్రక్రియ కాదు, అది ఒక యజ్ఞం. సూర్యరశ్మి శరీరానికి తగిలినప్పుడు ఈ శక్తి మరింత రెట్టింపు అవుతుంది అని చెప్పాడు. ఎండలో నిలబడి ప్రాణాయామం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాడు. సిద్ధమాధవ్కు చర్మంపై శివంబును ఎలా మర్దన చేయాలో నేర్పించాడు. శివంబును చర్మానికి రాసుకుంటే అది సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ముడతలు, చర్మ వ్యాధులు మాయమవుతాయి అని వివరించాడు. మాధవ్ తన చేతులపై ఆ మార్పును స్పష్టంగా గమనించాడు. ఆఫీసులో మాధవ్ సహోద్యోగి ఈశాన్ మాధవ్ శక్తికి రహస్యం తెలుసుకోవాలని ఆరాటపడ్డాడు. నువ్వు ఎప్పుడూ ఇంత ఫ్రెష్గా ఎలా ఉంటావు? మాకు మధ్యాహ్నమయ్యేసరికి బ్యాటరీ డౌన్ అయిపోతుంది అని ఈశాన్ జోక్ చేశాడు. మాధవ్ నవ్వుతూ అతనికి తన జీవనశైలి గురించి చెప్పాడు. ఈశాన్ శివంబు గురించి విన్నప్పుడు మొదట వెక్కిరించాడు. ఇది అశాస్త్రీయం అని కొట్టిపారేశాడు. కాని మాధవ్ ఏమాత్రం తగ్గకుండా, ప్రకృతిలో ఏదీ వ్యర్థం కాదు, చక్రంలా తిరిగే ఈ సృష్టిలో మన శక్తిని మనం తిరిగి పొందడం శాస్త్రమే అని లాజిక్తో సమాధానమిచ్చాడు. రోజులు గడిచే కొద్దీ మాధవ్ ఏకాగ్రత పెరిగింది. సాఫ్ట్వేర్ కోడింగ్లో వచ్చే క్లిష్టమైన సమస్యలను కూడా అతను చిటికెలో పరిష్కరించగలుగుతున్నాడు. అతని మెదడు మునుపటి కంటే వేగంగా, చురుగ్గా పనిచేస్తోంది. ఈ మార్పు చూసి కంపెనీ మేనేజ్మెంట్ కూడా ఆశ్చర్యపోయింది. వసుధ కూడా శివంబు థెరపీని ప్రారంభించింది. ఆమెకు ఉన్న దీర్ఘకాలిక మోకాళ్ల నొప్పులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దంపతులిద్దరూ కలిసి ఉదయాన్నే యోగా చేస్తూ ఒకరికొకరు తోడుగా నిలిచారు. వారి ఇంట్లో ఇప్పుడు మందుల సీసాల బదులు ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంది. సిద్ధ ఒకరోజు మాధవ్ను పిలిచి, నీ ప్రయాణం ఇప్పుడు ఇతరులకు స్ఫూర్తి కావాలి. హోలిస్టిక్ వెల్నెస్ అంటే కేవలం స్వస్థత మాత్రమే కాదు, సమాజ శ్రేయస్సు కూడా అని అన్నాడు. లోక కళ్యాణం కోసం ఈ జ్ఞానాన్ని పంచమని కోరాడు. మాధవ్ తన కాలనీలో ఒక చిన్న అవగాహన సదస్సును ఏర్పాటు చేశాడు. తన అనుభవాలను, సిద్ధ నేర్పిన పాఠాలను అందరితో పంచుకున్నాడు. మొదట కొందరు సందేహించినా మాధవ్ మరియు వసుధల ఆరోగ్యాన్ని చూసి చాలామంది ప్రభావితులయ్యారు. కిషోర్ దామర్లా హోలిస్టిక్ వెల్నెస్ సందేశం ప్రకారం ప్రతి మనిషి తనలోని దైవత్వాన్ని, ఆరోగ్యాన్ని గుర్తించాలి. మాధవ్ ఇప్పుడు ఒక పరిపూర్ణ మానవుడిగా ప్రకృతితో మమేకమై జీవిస్తున్నాడు. శివంబు థెరపీ అతనికి ఒక కొత్త జన్మనిచ్చింది.